ఇక జల్పల్లి ఘటనలో పోలీసుల విచారణకు మోహన్ బాబు విష్ణు గైర్హాజరయ్యారు. కుటుంబ వివాదం మోహన్ బాబు దాడి ఘటనపై నిన్న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. అయితే ఇప్పటి వరకు మోహన్ బాబు విష్ణు విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు విష్ణు ఉన్నారు. మోహన్ బాబుకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆసుపత్రిలోనే మోహన్ బాబు వెంట మంచు విష్ణు కూడా ఉన్నారు. మరోవైపు రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట హాజరయ్యారు మనోజ్. కుటుంబ వివాదం దాడి ఘటనపై ఆయన వివరణ ఇస్తున్నారు. ఇక జల్పల్లి ఘటనలో పోలీసుల విచారణకు మోహన్ బాబు విష్ణు గైర్హాజరయ్యారు. కుటుంబ వివాదం మోహన్ బాబు దాడి ఘటనపై నిన్న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు రాచకొండ పోలీసులు. అయితే ఇప్పటి వరకు మోహన్ బాబు విష్ణు విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు విష్ణు ఉన్నారు. మోహన్ బాబుకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆసుపత్రిలోనే మోహన్ బాబు వెంట మంచు విష్ణు కూడా ఉన్నారు. మరోవైపు రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట హాజరయ్యారు మనోజ్. కుటుంబ వివాదం దాడి ఘటనపై ఆయన వివరణ ఇస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇటు కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అలాగే రాచకొండ సిపి కార్యాలయం నుంచి అమరేందర్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మొదట రాచకొండ కార్యాలయానికి వెళ్దాం. అమర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మంచు మనోజ్ అయితే విచారణకు హాజరయ్యారు, వివరణ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, ప్రస్తుతానికి జాలపల్లి ఘటనకు సంబంధించి రాచకొండ పోలీసులు ఇప్పటికే విచారణకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్తో పాటు విష్ణు, మోహన్ బాబుకు నోటీసులు అందజేయడం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు. సుమారు గంట సేపటి నుంచి కూడా అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఏదైతే జాలపల్లి ఘటన కావచ్చు, అలా కుటుంబ వివాదం కావచ్చు, ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తుంది కాబట్టి ఇప్పటికే ₹1,00,000 బాండ్ పెట్టాలంటూ శాంతి భద్రత సమస్యలకు సంబంధించి ముందస్తు బాండ్ పెట్టాలి, 1 year వరకు ఉంటుందంటూ కూడా ఇప్పటికే నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు. రాచకొండ కమిషనర్ ఎదుట ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. సుమారు గంట సేపటి నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. మరో అరగంటలో విచారణ మొత్తం పూర్తయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇటు విచారణకు సంబంధించి విష్ణుతో పాటు మోహన్ బాబు గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఒకవైపు మంచు మనోజ్ విచారణ కొనసాగుతుండగా, ఎందుకంటే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకే ప్రస్తుతం విచారణ అనేది మొత్తం కొనసాగింది. ప్రస్తుతం పోలీసులు మనం రాచకొండ సిపి కార్యాలయం చూడొచ్చు. ఇప్పటికే పోలీసులు అంతా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. విష్ణు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెడుతూ కూడా మీడియా ముఖంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. మొత్తం నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఒక జర్నలిస్టుకు జాడీ జరగడం దీన్ని పూర్తిగా ఉద్దేశపూర్వకంగా జరగలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఆయన జర్నలిస్టుకు సంబంధించి ఆయనతో మాట్లాడాను, మాకు నోటీసులు రాకముందే మీడియాకు పోలీసులు నోటీసులు లీక్ చేశారన్న అంశాన్ని విష్ణు చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున 9:30కి నోటీసులు ఇచ్చి 10:30కు హాజరవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం లా ప్రకారం నేను కలవలేదు. అయితే దీనికి సంబంధించి ఆయన మీద అంటే కమిషనరేట్ మీద గౌరవం ఉంది, కమిషనర్ మీద గౌరవంతోనే విచారణకు తప్పకుండా హాజరవుతానైతే చెప్పారు. ప్రస్తుతానికి మరి విచారణకు విష్ణు హాజరవుతాడా లేక అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మంచు మనోజ్ విచారణ కూడా పూర్తిగా కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. మంచు మనోజ్ కోసం ప్రస్తుతం అతని వాహనం కూడా రాచకొండ సిపి కార్యాలయం ఎదుట ఉంచారు. మరికొద్ది సేపట్లోనే విచారణ పూర్తయింది కాబట్టి ప్రస్తుతం మంచు మనోజ్ బయటికి వస్తున్న సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. అయితే విష్ణు మాట్లాడిన సంబంధించి ఒకసారి చూసుకుంటే మా నాన్న కష్టాజితం అది ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఇష్టం ఉంటుంది. తల్లిదండ్రులకు సంబంధించి ఏదైతే ఆస్తులు ఏవైతే ఉంటాయో ఓన్లీ తాతాసి మాత్రమే కింద మనవలకు ఇలా వస్తాయి, కానీ తండ్రి ఆస్తి ఎలా ఇస్తానంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మీడియా మొత్తం కూడా నన్ను తప్పుదో అంటే ఈ అంశాన్ని తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది హద్దు మీరి కూడా వాళ్ళ గురించి ప్రస్తుతం చెబుతా ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం ఆయన ప్రస్తావించారు. కమిషనర్ గారికి రెస్పెక్ట్ ఇస్తున్నాను, తప్పనిసరిగా వెళ్లి కలుస్తానన్న అంశం అయితే ప్రతిపాదించారు విష్ణు. మరే ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడవచ్చు, మంచు మనోజ్ బయటకు వెళ్తున్న దృశ్యాలు HMTV ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పైన చూపిస్తున్నాం. ఇప్పటివరకే విచారణ మొత్తం కూడా పూర్తయింది. ప్రస్తుతం అలా బయటకు వెళ్తున్న దృశ్యాలు అయితే చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మనోజ్ మాత్రమే
ఏదైతే విచారణకు హాజరయ్యాడు విష్ణు, మోహన్ బాబు హాజరు కాలేదు. మరి వాళ్ళిద్దరూ మరికొసేపట్లో విష్ణు తప్పనిసరిగా కమిషనర్ మీద నమ్మకంతో ఏదైతే విచారణకు హాజరవుతానైతే చెప్పాడు. మరి విచారణకు హాజరవుతాడా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు విష్ణు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనోజ్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం 5:30 గంటలకు మంచు ఏదైతే మనోజ్ ప్రెస్ మీట్ పెడతాడు, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీనికి కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా అతను చెప్తున్నది ఏంటంటే ఆస్తి విషయాన్ని ముచ్చట ప్రస్తుతం అయితే చెప్తా ఉన్నాడు. విష్ణుకు సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో విష్ణుని దగ్గర తీయడం, మనోజ్ ని దూరం పెట్టడం అనే అంశాన్ని కూడా ప్రస్తుతం విష్ణు మీడియా ప్రతినిధులు అడిగే ప్రయత్నం చేయగా అక్కడ విష్ణు ఎక్కడ కూడా మీడియా ప్రతినిధులు మాట్లాడుతున్న క్వశ్చన్లకు ఎక్కడ కూడా సమాధానం చెప్పని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే గేటు బయటికి మనోజ్ వచ్చాడు. మనోజ్ సంబంధించి ఇక్కడ మనోజ్ను జర్నలిస్టులను అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మోహన్ బాబు ప్రస్తుతం ఏదైతే దాడికి సంబంధించి కూడా మనోజ్ మాట్లాడుతున్నారు మీడియాతో. ప్రస్తుతం మన విజువల్స్ మీడియాతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఏదైనా గురవుతున్నాడని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ఏదైతే విచారణ అనేది పూర్తయింది కాబట్టి విచారణకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనోజ్ బయటకు వచ్చారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమైన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మనోజ్ మాట్లాడుతున్నారు. ఓకే